ఆ తండ్రికి ఇద్దరు కుమారులు. వారిద్దరూ కూడా ట్విన్స్. పెద్ద కుమారుడు తండ్రి చెప్పే మాట విని చక్కగా జీవిస్తూ ఉండేవాడు. చిన్న కుమారుడు తండ్రి చెప్పే మాట వినకుండా, దేవుణ్ణి విశ్వసించకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి తండ్రికి వ్యాధి వచ్చి తన మరణించబోతున్న సమయంలో పెద్ద కుమారుని పిలిచి, నువ్వు క్రీస్తుని విశ్వసించావు, క్రీస్తు మార్గంలో నడుస్తున్నావు, నువ్వు చక్కగా ఉన్నావు నాన్న. అయితే తమ్ముడు క్రీస్తుని విశ్వసించలేదు, తన ఇష్టానుసారంగా చెడు స్నేహం చేసి విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, పాడైపోయాడు నాయన. అయితే నేను ఒకవేళ చనిపోతే నా తర్వాత తమ్ముడి బాధ్యత నువ్వు తీసుకుంటావా అని అడిగితే, తీసుకుంటానని చెప్పి ఆ రోజు తండ్రి చేతిలో తన చెయ్యి పెట్టి ప్రామిస్ చేస్తాడు. తండ్రి కొన్నాళ్ళకు చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు ఎన్నిసార్లు చెప్పినా తమ్ముడికి వినడే. రే మార్చుకోరా మారరా అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదండి. ఒకరోజు తన చెడు స్నేహితులతో కలిసి బయటికి దొంగతనానికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళందరికీ దొరికిపోయినప్పుడు మిగతా స్నేహితులు తప్పించుకుని పారిపోతే ఈ చిన్న కుమారుడు వాళ్ళకి పట్టుబడిపోతారు. అదే సమయంలో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కన కత్తి ఉంటే ఆ కత్తి తీసి ఆ యజమానిని పొడిచేస్తాడు. ఆ యజమానుడు అక్కడే కుప్పకూలిపోతాడు. ఓ పక్క రక్తం మరకలతో ఉన్న కత్తి, ఆ రక్తం మరకలు షర్ట్ మీద ఉండి, ఒక పక్క నుంచి పోలీసులు పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ తమ్ముడు పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేస్తే ఇంటికాడ అన్న చూస్తాడు. రే ఏంట్రా, ఏమైందిరా అంటే, అన్నయ్య నేను ఫ్రెండ్స్తో వెళ్ళాను, అనుకోకుండా అక్కడ ఒక హత్య చేసేసాను అన్నయ్య, అది కావాలని చేయలేదు, తొందరపడతనంలో చేసేసాను, ఇప్పుడేమో పోలీసులు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారన్నయ్య, నువ్వే ఏదో చేయనా అని చెప్పనేటప్పటికి, అయితే గబగబా వాళ్ళిద్దరూ ట్విన్స్, అయితే నీ షర్ట్ ఇప్పారా అని చెప్పంటే షర్ట్ ఇప్పేశాడు. కత్తిలో ఇచ్చారా అంటే కత్తి ఇచ్చాడు. అన్నయ్య షర్ట్ తమ్ముడేసేసుకున్నాడు. ఇప్పుడు పోలీసులు వచ్చి నాక్ చేస్తున్నారు. డోర్ ఓపెన్ చేయగానే అన్నయ్య చేతిలో కత్తి. ఇప్పుడు అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు. జడ్జి గారు మరణశిక్ష అన్నయ్యకి విధించేశారు. అది చూసిన తమ్ముడు పశ్చాత్తాపంతో నిండిపోయి అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది నేను, నువ్వు మరణించడానికి వీల్లేదన్నయ్య, నేను ఒప్పించుకుంటాను అన్నయ్య అని చెప్పి ప్రాయశ్చిత్తంతో అన్నయ్య కాళ్ళ మీద పడిపోయాడండి. మారు మనసు అప్పుడు అన్నయ్య ఏం చెప్పాడంటే, రే నేను చనిపోయాను అనుకో, నేను క్రీస్తుని విశ్వసించాను, ఆయన మార్గంలో నడుస్తున్నాను, ఆయన కోసం బ్రతుకుతున్నాను కనుక నేను చనిపోతే తిన్నగా నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. నువ్వు చనిపోతే నరకము ఉంది, ఆ నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుందిరా, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఏంటన్నయ్య చెప్పంటే, నేను నీ స్థానంలో మరణిస్తున్నాను, నువ్వు నా స్థానంలో యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధంగా జీవిస్తావా? ఇక నుంచి నీ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టేస్తావా అని చెప్పి ఆ అన్నయ్య తమ్ముడిని అడిగినప్పుడు తమ్ముడు కన్నీళ్లతో పశ్చాత్తాపం చెంది ఆ పాప జీవితాన్ని వదిలేస్తాను అన్నయ్య అని చెప్పి ఆ అన్నయ్యకి మాట ఇస్తే అన్నయ్య చనిపోతాడు. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. నువ్వు నేను చేస్తున్న పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి నీ పాపాల గురించి, నా పాపాల గురించి ఆయన మరణించాల్సి వచ్చింది. తద్వారా నిన్ను నన్ను ఆయన సన్నిధికి చేర్చుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసము, ఎవరైతే ఆయన యందు నమ్మిక, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ గలవారుగా ఉంటారో, నమ్ముతారో వారికి ఆయన నిత్య జీవితాన్ని ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆయన నా పాపాల గురించి మరణించారు. ఇదే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క రాకకు కారణం. ఆయన నా స్థానంలో చనిపోయి ఆయన మనకి చెప్పింది ఏంటి అంటే, ఆయన పరిశుద్ధతలో ఆయనకి పరిశుద్ధత ఏ విధంగా ఉందో ఆయన పరిశుద్ధలో నువ్వు నేను జీవించాలి, ఆయన వలె ఆయన రూపులోకి మారాలి అని చెప్పి ఆయన ఆశించాడు. నువ్వు నేను పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది యేసుక్రీస్తుని విశ్వసిస్తే, ఆ రోజు అన్నయ్య ఏ విధంగా సంతోషంగా మరణానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు యొక్క మరణానికి మనం ఒక అర్థాన్ని, ఆ తర్వాత మనం మరణించినప్పుడు ఆయన విశ్వసించాం కాబట్టి ఆయన లోకరక్షకుడు గనక నిన్ను నన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం గలవారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం విశ్వసిస్తే నువ్వు నేను కూడా పరలోక రాజ్యానికి ఆయన ద్వారా మనం చేర్చబడతాం. ఇదే క్రిస్మస్ యొక్క
ముఖ్య ఉద్దేశం. ఈరోజు రోజుల్లో క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారు కదా, యేసుక్రీస్తు రావడానికి గల కారణం నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆ రోజు ఆ తమ్ముడు ఈ విధంగా మార్పు చెందాడు అన్న యొక్క త్యాగాన్ని చూసి. ఈరోజు మనం యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని చూసి నువ్వు నేను కూడా మార్పు చెంది ఆయన లోకి వస్తే నువ్వు నేను కూడా రక్షించబడతావు. మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఆల్.